ఇది ఏ గిన్నె పూలు గిన్నె మేము మాలతి. చిన్నప్పుడు గిన్నె పూలు అనేవాళ్ళం కానీ స్మెల్ ఎంత బాగుంటుందండి ఇది కదా. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మ్మ్. అది ఈవినింగ్స్ అనుకోండి, ఇదిగో మొత్తం ఇదే వాసన ఫుల్ వెళ్ళిపోతుంది. వాసన వస్తుంది. సాయంత్రం అవును అవును. అయితే అసలు ఈ మొక్క ఈ మధ్య కాలంలో చూడలేదండి. అవును. మేము ఎప్పుడో మా స్కూల్లో నేను ఇది చిన్నప్పుడు చూసాను. 5 years బ్యాక్ 6 years బ్యాక్ తీసుకొచ్చినాక ఎంత మంది కొనుక్కున్నారో, ఎక్కడ దొరుకుతాయి అవి చాలా మనం బాగుంటుంది వాసన. అడిగామనుకోండి ఆ నర్సరీ వాళ్ళు కూడా తెప్పిస్తారు యాక్చువల్లీ. అంతే Correct, కదా, correct. మనం అది గుర్తు చేసుకుంటే నిజం పోయేవి కూడా వస్తా ఉంటాయి. నిజం. కానీ బిళ్ళగన్నేరు అంత ఇష్టంగా ఎవరు పెంచరు కదా, మీరేమైంది అవి కలర్స్ అని సీడ్స్ తెప్పించామండి, అవి మామూలు వచ్చినాయి. ఆహా. బట్ వేరియేషన్ ఉంది దీనికి దానికి అయితే ఇంకా ఉన్నాయి, వేరియేషన్ ఇంకా అక్కడ ఇంకా ఉన్నాయి. ఇదేమో ముళ్ళ గోంగూర అండి, ఉన్నాయి మీకు. మీరు గోంగూర గోంగూరలో ముళ్ళ గోంగూర బాబాయ్. ఇగో ఆ గోంగూర కాయలు అనుకుంటా అవి. ఇది అంటే మనకి ఫ్లవర్ ఫ్లవర్. కాడ ఎర్రగా ఉండదా? ఇది పెద్ద చెట్టు లాగా అయిపోద్దండి, ఒక పెద్ద చెట్టు ఉంటే సరిపోతుంది. ఉమ్. అర్థమైందా మీకు? ఏ పుల్లగానే ఉంది. బాగుంటది, నిలువ పచ్చళ్ళు పెట్టుకుంటాం మనం, గోంగూర పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా. ఉమ్. దానికి పువ్వు మాత్రం మన మందార పువ్వు లాగా చక్కగా అందంగా ఉంటాయి. చెట్టు Okay. చాలా పెద్దది అవుతుంది. ఉహుం. అప్పుడు మరి ఈ టబ్ కెపాసిటీ సరిపోతుందా దానికి? నేను ఎప్పుడు ఏదన్నా ఏ మొక్కన్నా చూడండి, ఇది ఈ మొక్క ఉన్న కుండి అని ఉండదు. ఆ, అన్ని కంపానియన్ Different. ప్లాంటింగ్, ఎక్స్పెరిమెంటింగ్, విచ్ విల్ గో వెల్ విత్ వాట్ అన్నట్టు మనం అబ్జర్వ్ చేసుకోవటం. సరిగ్గా లేకపోతే నెక్స్ట్ టైం చేంజ్. right. ఇదిగో ఇది అన్నిట్లోనూ ఏళ్ళు, ఆకులు, తొక్కులు, తోళ్ళు అయ్యే ఉంటాయి. అవును అవును. ఏదో అన్నారు ఇక్కడ, ఏదో మిస్ అయ్యామా ఏమన్నా అక్కడ ఏమన్నా? చాలా ఇవేవో ఆకులు ఉన్నాయి ఇక్కడ. అవి పెద్దవి. టర్నిప్ అండి, టర్నిప్ అంటాం కదా. ముల్లంగి లాగా ఉంటది కదా, దుంప ఉంటది కదా, రైట్ రైట్ రైట్. అవి. ఆహా. సో ఇది కూడా వినాయక చవితి మనం ఇంట్లో తొక్కులు వస్తాయి కదా, పత్రి, అది ఇందులో కంపోజ్ చేస్తాను అలా మాట. ఇక మళ్ళీ ఇక్కడ టమాటో టమాటో నారే. ఇది సిలోన్ బచ్చలు అంటాం, ఇది ఆకుకూర. అవునా? ఉమ్. ఉహు. మన బచ్చల కూర లాగానే ఇది పింక్ ఫ్లవర్స్ వస్తాయి, ఇట్లా Okay. అనుకోవచ్చు. ఇవి కూడా కింద ముళ్ళుంటాయి, ముళ్ళు పైన ఉంటాయి. ఏమిటో అందం ఇంత చాలా- అందమైన పువ్వు ఉంటుంది కదండి. అది నిల్వ అంటే చాన్నాళ్ళు అలా ఉంటది మాట. ఆ. జీరో నీళ్ళు అక్కర్లేదు దాన్ని. ఆహా. ఉన్నాయి మీకు కనపడట్లేదు కానీ చాలా చాలా మొక్కలు ఉన్నాయి. మొక్కలు ఉంటాయి. అవును. ఇది మామూలు మన మందారం దేశవాళీ, ఆ పింక్ పాత- ముద్ద ముద్ద మందారం. మందారం అవును అవును తలకి నూనెకి అవును. ఈ ఆకులు కూడా తలంటుకునే వాళ్ళం. అవును. అది కటింగ్ తీసుకొచ్చి పెట్టాం. ఓహోహో. వస్తాయి కూడా. అంటే ఈ నీడను కూడా కొన్ని పెరిగే ఉంటాయి కదా, ఆ, ఎందుకు పెరిగే- పెట్టాలనుకోలా? వేసాము. ఆ. ఇంకా అదే ఈ రో అంతా ఇంకా కింద ఉమ్, చుక్కుడు పాదు ఉందండి, పైకి వెళ్ళింది. సో ఉన్నాయి, ఉమ్. బట్ అవి పైన పాకుతున్నాయి. ఇంకా షేడ్ ప్రాపర్ సన్ ఉండేవి ఆ. బయటకు వచ్చినాయి, మిగిలినవన్నీ ఇటే. కాదు, ఇప్పుడు నాకు అర్థం కాక, ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ పండినవన్నీ ఈ సైజు లేదంటే ఈ సైజు ఉన్నాయి. మరి ఇప్పుడు మనం మార్కెట్ లో తీసి ఇంత ఉన్నాయి కదా. అవి హైబ్రిడ్స్, ఇవి కూడా. ఇది ఇంకా అయిపోయింది, ఇది ఇంకా కొంచెం పెద్ద సైజ్ వచ్చింది. ఆ, హైబ్రిడ్స్ వేరండి, అవి మనం తినకూడదు, దేశీ విత్తనాలే వాడాలి. ఎందుకంటే ఇవన్నీ జెనెటికలీ మోడిఫైడ్ అండి. వాళ్ళు కమర్షియల్ క్రాప్స్ కమర్షియల్ గా Correct, correct. పెంచుకుంటారు కదా. కరెక్ట్. సో వాటికి పెస్ట్ ప్రాబ్లం ఉండకూడదు, అవును. ఎక్కువ రావాలి. అవును. ఇవేంటంటే స్లోగా, ఇప్పుడు మీకు మనకి ఇంట్లో సరిపడా కొంచెం 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 ఎక్కువ రోజులు వస్తాయి. కరెక్ట్ కరెక్ట్. సో Absolutely. అదేంటంటే దడదడ కాసేసి అయిపోతాయి అవును అవి, అవును. హైబ్రిడ్స్ అవి. ఉమ్. సో అవి మంచిది కాదు మనకి హెల్త్ వైజ్. ఇప్పుడు మనకి ఇన్ని వస్తున్నాయి అంటే కారణం అదే. ఆ తిండి వల్లే. Correct. మెల్లిగా మారాలి అందరం. కానీ అంటే ఎవరి కిచెన్ లేకపోతే వాళ్ళ బాల్కనీలోనో అపార్ట్మెంట్ లో ఉన్నా కూడా అపార్ట్మెంట్ మన ఇంటికి తగ్గట్టుగా కొంచెం పండించుకున్నా. పెంచుకోవచ్చు. అవును, అదే మీకు లో షేడ్ వచ్చినప్పుడు ఉమ్, ఆకుకూరలు పెరుగుతాయండి. అంటే మళ్ళీ మనకి ఎలా ఉంటాయంటే కొన్ని నార్త్ ఫేసింగ్ ఉమ్. ఏంటి బాల్కనీలో. బాల్కనీలు, అవును. కొన్ని నార్త్ అండ్ ఈస్ట్ కి తక్కువ ఉంటదండి ఉమ్, ఎండ, పొద్దున్న ఎండ వస్తుంది. ఉమ్. అర్థమైందా? సాయంత్రం ఎండ ఏమో సౌత్ వెస్ట్. అవును. సో ఎండ ఎక్కువ తగిలే చోట మనం ఇంచుమించు టమాటో ఇలాంటి కూరగాయలు పెంచుకోవచ్చు. కరెక్ట్. మిగిలిన వాటిల్లో మన షేడ్ లో పెరిగేవి ఆకుకూరలు అంటే, అండ్ ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క పొజిషన్. అంతే కదండి. ఇది అని మనం చెప్పలేం. చెప్పలేం. యూ హ్యావ్ టు కరెక్ట్ ఎక్స్పెరిమెంట్. కరెక్ట్. ఇది పండట్లేదంటే ఇంకోటి యూ హ్యావ్ టు నో ఇట్ ఎక్స్పెరిమెంట్ బై చేయాలి. యువర్సెల్ఫ్. సో పెంచుకోవచ్చు, అలా పెంచుకోవాలన్నమాట. అదే నా చైనా వాళ్ళు ఎవరి కుటుంబానికి వాళ్ళు ఇంట్లో పండించుకోండి అని చెప్పని వాళ్ళు మొదలు పెట్టినప్పుడు మన వాళ్ళు ఎందుకు చేసుకోలేకపోతున్నారా అనిపిస్తుంది. అప్పుడు చాలా వరకు ఈ పెస్టిసైడ్స్ లేదు వాడకం తగ్గిపోతుంది కదా, మారుతున్నారు. పిల్లలు ఇప్పుడు యంగ్ జనరేషన్స్ కి వచ్చిందంటే థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఉమ్, ఉమ్. మేబీ మన పిల్లలు వాళ్ళ పిల్లల టైం కి వీ కెన్
ఉండం మనం కానీ చూస్తాం. కరెక్ట్. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఇప్పుడు టమాటాలు నేను వేయాలనుకుంటే నేను లాస్ట్ టైం ఏం చేశానంటే ఇంట్లో ఉన్న టమాటానే కట్ చేసి అక్కడ గింజల్లో వేసాను, కొన్ని వచ్చాయి. కానీ అలా కాకుండా విత్తనాలే వేసుకుంటే ఆ విత్తనాలు దేని నుంచి వచ్చాయి మనకు ఎలా తెలుస్తుంది? మనం ఎలా తెలీదు, వాళ్ళు తెలీదు ఏం కదా. చేస్తారు, వాళ్ళు అమ్మేవాడు హైబ్రిడ్ వద్దు అంటే వాడు హైబ్రిడ్ లేకుండా ఇస్తాడా మరి? అవి మనకి బయటవి నమ్మకం ఉండదు. చెప్పలేము. ఇలాగ ఇప్పుడు నాలాగా ఎవరైనా పెంచే వాళ్ళ దగ్గర అనుకోండి, ఫర్ షూర్ అది గ్యారంటీగా ఆర్గానికలీ ఆర్ నేచురల్ గా అయితే పండించి మీ టమాటా వేస్తాను నేను అక్కడ. వేయండి. నేను సీడ్స్ కూడా ఇస్తాను, కలెక్ట్ చేసి ఉంచుతాను కదా, తప్పకుండా. మళ్ళీ మేము కొనుక్కోకూడదు కదా. ఆ, సో ఇప్పుడు వంట చేసినప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఆ, గింజలు కూడా గబుక్కుని కోసి వేసేయలేము, కట్ చేసి అవి పిండి అవి మళ్ళీ కొంచెం నీళ్ళలో ఒక 2-3 రోజులు అవి ఫర్మెంట్ అయితే ఆ. ఆ పైన చిగురు ఉంటది కదా, అది పోతది. ఓకే. సో 3 days తర్వాత మళ్ళీ వాష్ చేసుకుని అది ఎండబెట్టుకోవాలి. ఈ వంట కూడా తొందరగా అవ్వండి, అదే. ప్రతిదీ ఇప్పుడు కూరగాయలు అవి కూడా అన్ని రకాలు అందరికి ఇవ్వను. ఉమ్, ఇప్పుడు గుమ్మడికాయ ఉందనుకోండి, మీకు ఇస్తున్నాను, మీకు అవును. వేస్ట్ కదా గింజలు, అవును. అది నేను వండుకును నేను వేస్తాను. వేస్తారా, మా పక్కనే లేకపోతే పార్క్ ఉంది, ఆ ఎవరు- పార్క్ లో పెంచుతున్నాను నేను అన్ని. పెంచండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అనుకోండి, ఇంకా అది ఎన్ని ఒక 50 సీడ్స్ వస్తే ఇంకొక 10 మంది కన్నా వెళ్తే అవి ఇంకా స్ప్రెడ్ అవుతాయి కదా. కరెక్ట్ కరెక్ట్. సో అలాగ ఒకసారి ప్రాణం ఒప్పదు కొన్ని లేదు రకాలు. ఇప్పుడు ఈ గుమ్మడికాయ గింజలు వేస్ట్ అవ్వు, నేను ప్రామిస్ చేస్తున్నా. ఎలా పాతాలి అనేది నాకు చెప్పండి మీరు. అలాగే. కాకపోతే మీరు నెక్స్ట్ వింటర్ వరకు దాయాలి. అవును. దాయగలరా? అచ్చా ముందు పెడితే ఇప్పుడు రావా? సీజనల్ కదా, ఇప్పుడు ఈ టమాటాలు ఇప్పుడు వండుతాము, ఆ, మళ్ళీ ఆగస్ట్ వరకు వాటిని 10 రకాలు ఉంటే 10 రకాలు మళ్ళీ కలవకుండా, అది ఎంత తలనొప్పి. అమ్మా, దేవుడా. హాల్ లోపలికి రాలేదు మీరు ఆ. నుంచి, ఆ, తట్టలు బుట్టలు విత్తనాలు చూడండి, మన పాత ఇంట్లో కొట్టుగదులు ఉంటాయి. అవును. సో ఎప్పుడైనా తిట్లు కూడా తింటాను, ఇవన్నీ ఏంటి అనుకో. బట్ అది వేరే లెవెల్. నిజం నిజం. ఒకసారి ఆ పిచ్చి పెట్టిందంటే అంత తొందరగా బయటికి రాలేము. తర్వాత ఆర్టిపల్ గెలలు మన దేవుడి గదిలో అట్లా కట్టేవారు కట్టేసి కదా. ఉంచుతారు. అవును. సో అలాగే ఉంటున్నాయి మా ఇల్లంతా. ఈ గుమ్మడికాయ మళ్ళీ తగలకూడదు, పాడైపోతుంది. ఉమ్, బుడ్ గుమ్మడికాయలు అవి ఉంటాయి కదా, అవును అవును. ఓహో, సీజన్ కాకపోతే మొక్క కూడా రాదా? అది సీజన్ బట్టి వేసుకోవాలి. అదే అంటే ఇప్పుడు వింటర్ అయిపోయింది కదా, ఇది ఆ. అయిపోయినాక మళ్ళీ మనం దోసకాయలు బీరకాయలు ఈ రకాలు ఉంటాయి. అవును. సో అవి మళ్ళీ ఇప్పుడు నేను టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఆ సీడ్లింగ్స్ ఇప్పుడు విత్తనాలు పెట్టే అప్పుడు అక్కడ చూసారు కదా, ఓ, అలా పేర్లు రాసుకుని విత్తనం పెట్టేసి ఆ, ఈ తీసేసినాక అది ఇంత మొక్క అవుతుంది కదా, అవును. ఇంకో నెలలో మాక్సిమం 3-4 వీక్స్ లో మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి కదా, ఉమ్, అప్పుడు మళ్ళీ అలా రైట్. అమ్మ బాబాయ్, చాలా వర్కౌట్ చేయాలి. డైలీ ఇంత ఉమ్. టైం వర్కౌట్ అని అన్ను, కష్టపడట్లా. అవును, దీనికోసం. రోజు మీరు మీ బ్రెయిన్ పెట్టాలి, మీ టైం ఎఫర్ట్. కరెక్ట్ Correct. జాబ్ ఇప్పుడు చేయట్లా? farmers, అలాగే కరెక్ట్, అంతే. ఏది ఈజీ రాదండి, ఈజీగా వచ్చేది వాటికి వాల్యూ కూడా ఉండదు. కరెక్ట్.